ఇప్పుడు నర్సంపేటలో ఆగింది. ఇక్కడ నుండి పలాసకి 1 అవర్ జర్నీ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మీకు ఎప్పటి నుండో చెప్తున్నాను కదా, వీడియోలు లేట్గా పెడుతున్నానని. ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి, నేనైతే ఊరు వెళ్తున్నాను. సడన్గా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు అంటే పక్కన ఊరు ఏం కాదండి, పలాస వెళ్తున్నాను అనమాట. మా ఊరు తెలుసు కదా, సొంతూరు వచ్చేసి శ్రీకాకుళం జిల్లా, పలాస దగ్గర వేరే ఊరు అనమాట. ఇంకా అమ్మాలూరు అయితే వెళ్తున్నాను. ఆ రోజుటి వీడియో అనమాట. ఫస్ట్ అయితే మార్నింగే లేచి ఇంకా బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇంకా స్టవ్ మీద పెట్టామనుకోండి, అది ఉడుకుతూ ఉంటుంది, మిగతా పనులు చూసుకోవచ్చు. ఇంకా అలాగే నేనైతే నైటు ఇంకా ముగ్గు వేయడం కూడా మర్చిపోయాను అనమాట. కిందకి వెళ్ళి ఊడ్చేసి ఇంకా కొంచెమే నీళ్ళు చల్లేసి ముగ్గేసి వచ్చేసాను. చిన్న ముగ్గే వేసాలండి, పెద్ద ముగ్గు వేసిన అక్కడ ఉండదు. ఇంతలోగా వచ్చేసరికి పైకి వచ్చేసరికి రైస్ ఉడికిపోతుంది అనమాట. ఒకసారి ఇలా గరిటతో కలిపేసి ఇంకా సిమ్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే వేరే స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నానండి. అదే స్టవ్కి అయితే 4 బర్నర్లు ఉన్నాయన్నమాట మా స్టవ్కి. ఇంకా ఈ 4 ఉండడం వల్ల మాది చిన్నవే కాబట్టి, చిన్ని వంటలే కదా, 5గురికి 4గురికే కాబట్టి ఇంకా మాకు త్వరగానే అయిపోద్ది. ఇటువైపు అయితే నేను గోంగూర కడిగేసి చక్కగా అది ఉడికిస్తున్నాను అనమాట. ఇటువైపు అయితే పాలు మరగబెడుతున్నాను. అంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, రొయ్యలు తీసుకున్నానని, అవన్నమాట డీప్ ఫ్రిడ్జ్లో నుండి తీసేసాను. ఇంకా అలాగే ఈ రొయ్యలు క్లీనింగ్ అయితే చాలా టైం పట్టింది ఆ రోజు నాకు. లోపల నరాలు ఉంటాయి కదా బ్లాక్వి, అవి వేస్టేజ్ అనమాట. అవి తీయకంటే చాలామంది వండేస్తారు. కంపల్సరీ ఆ లోపల నరాలు అయితే తీసుకోవాలి, ఎంత లేట్ అయినా సరే. నేనైతే మొత్తం ఒలిచిపెట్టాను ఆ రోజంతా వీడియో తీయడానికి. ఇంకా ఈ రొయ్యలతోనే నాకు సరిపోయింది అనమాట. అందుకే ఆ రొయ్యలతోనే ఎండ్ చేసేసాను. ఇంకా నీట్గా లోపల నరాలు ఇంకా అలాగే మొత్తం క్లీనింగ్ చేస్తాను అనమాట. ఇంకా నాకైతే రొయ్యలు వలవడం అవ్వచ్చు, కాకపోతే నిదానంగా ఒలుస్తాను, అంత స్పీడ్గా రాదు, కానీ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా దీంట్లో అయితే మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసేసి ఇప్పుడు పాలు గిన్నె అయితే మార్చేస్తున్నాను. అది చిన్నది కదా, అక్కడ పట్టదనమాట. ఇటువైపు అయితే ఇంకా ఇది రొయ్యలు ఉడకబెట్టుకుంటున్నాను. ఈరోజు రొయ్యలు గోంగూర చేస్తున్నాను. ఇంతలోగా అయితే గోంగూర కూడా మంచిగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు బాగా స్మాష్ చేయాలి, దాన్ని మెదుపుకోవాలంటారు కదా, అలాగనమాట. ఇంకా బాగా నేను మెదుపుతున్నాను అది. ఇంతలోగా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకుంటున్నాను కూర కోసము. మా ఇంట్లో పులుపు ఎక్కువ తినరనమాట, అంటే గోంగూర కానీ ఏది కానీ కొంచెము తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇంకా నేను ఉల్లిపాయలు అయితే ఇగోండి తొక్కలు తీసేసి నీటిలో వేసేసుకుంటున్నాను. ఎందుకంటే కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. నేను అంత ఏడవనంటే కూడా ఈ ఉల్లిపాయలు ఏడిపించేస్తాయి. ఇంకా మొత్తం ఈ తొక్కలన్నీ తీసేసి ఇంకా స్వీట్గా కట్ చేసేస్తున్నాను ఉల్లిపాయలన్నీ. ఇంకా అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకోవడం వల్ల మనకు త్వరగా వంట అయితే అయిపోద్ది. ఇంక ఊరు వెళ్తున్నానంటే మామూలుగా ఉంటుంది, అన్నీ సర్దుకోవాలి. ఇంకా లగేజ్ కూడా నేను సర్దుకోలేదనమాట. ఇంకా ఎప్పుడే ఊరు వెళ్ళినా సరే అడవుడిగా ఉంటుంది. నాకు 2 డేస్ ముందు తెలుసు, అంటే ఈ వీక్లో వెళ్తానని తెలుసు. కాకపోతే ఇంక నేను ఎప్పటికప్పుడు సర్దుకుందాంలని లేట్ అయిపోయింది అనమాట. ఇంతలో రొయ్యలు కూడా ఉడికిపోయినాయి. ఇగోండి ఇలా ఉడికించుకోవడం వల్ల నీచు వాసన అనేది రాదనమాట రొయ్యలు. ఇంక ఇప్పుడైతే నేను కూరకైతే తాలింపు వేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేస్తున్నాను. అందరికీ తెలిసిందే, ఎవరికైనా తెలియకపోతే ఈ కర్రీ చూడండి. ప్రతి వీడియోలో నేను ఎందుకంటే వంటలు చూపిస్తున్నాను, ఎవరికైనా తెలియకపోతే ఈ ప్రాసెస్ చేసుకుంటారని. ఈజీ ప్రాసెస్, అలాగే త్వరగా అయిపోయే ప్రాసెస్ అనమాట. ఇంకా అందుకని ఎవరికైనా తెలియకపోతే చూసి చేసుకుంటారని, అంతేని. ఇంకా అలాగే దీంట్లో అయితే నేను ఉల్లిపాయలు వేసిన తర్వాత మగ్గిపోయినాయి అనమాట. ఎక్కువ మగ్గించకూడదు, అంటే ఎక్కువ ఫ్రై అవ్వకంటే నార్మల్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే నేను గోంగూరతో పాటు టమాటాలు కూడా ఒక 3 అయితే కట్ చేసి వేసుకున్నాను. అంటే గోంగూర కూడా వేస్తాను కదా, ఈ 2 వేసుకోవడం వల్ల మనకి పులుపు అనేది అంటే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. దీంట్లో పసుపు, ఉప్పు, కారం అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి. అలాగే మా శ్రీకాకుళం సైడు డిఫరెంట్గా కర్రీస్ ఉంటాయి అన్నమాట. అంటే పెసల కర్రీస్ అని, అలాంటివి పెసలు మినుములు అట్లతో కర్రీ చేసుకుంటారు. ఇటువైపు అయితే చేసుకోరు. నేనైతే అటువైపు వంటలు చేస్తాను, ఇక్కడ ఉన్న వంటలు కూడా చేస్తాను అనమాట. అందుకే నా వీడియోస్ అయితే అక్కడ ఇక్కడ చూస్తున్నారు కాబట్టి ప్రతి వీడియోలో వంటలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంక ఇక్కడ గోంగూర పచ్చడి, గోంగూర రొయ్యలు, రోటి పచ్చడి అని చేస్తారు కదా, మా సైడ్ అయితే గోంగూర పప్పు అలాంటివి వండుతారు, తక్కువ అనమాట పచ్చడి చేయడం. అలాగే దాంతో చారు చేస్తారనమాట, అదే డిఫరెంట్ అనమాట. అలా ఉంటాయి మా సైడ్. ఎక్కువ చారులు అలాంటివి ఎక్కువ తింటాము, కలగలుపు కూరలు, ఫ్రైలు తింటాము. కాకపోతే అక్కడికి ఇక్కడికి వేరియేషన్ చాలా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ఇందాక మర్చిపోయాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అయితే యాడ్ చేసేసి మంచిగా ఫ్రై అవ్వాలి, అంటే పచ్చివాసన అంతా పోవాలన్నమాట. కొంతమంది కర్రీ చేసేటప్పుడు కొంతమంది మధ్యలో వేస్తారు ఉడికేటప్పుడు, నేనైతే తాలింపులోనే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత
ముందుగానే ఉడకబెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకుంటున్నాను. రొయ్యల్లో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అయితే వేసుకోకూడదు. నేనైతే వంటలన్నీ నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి. పెళ్ళవ్వంగానే నాకు వంటలేమి రావు. అత్తమ్మ చేస్తే కొన్ని, అమ్మ చేస్తే కొన్ని చూసేదాన్ని అనమాట. చిన్ని చిన్ని వంటలు అన్నం వండడం అలాంటివి వచ్చు, కానీ ఇంకా రొయ్యలు కర్రీ, గోంగూర చికెను అలాంటివి ఏమి రావన్నమాట. నాకు మ్యాక్సిమం యూట్యూబే నేర్పించింది. యూట్యూబ్ మంచి నేర్చుకుంటే చాలా నేర్పించింది. లాస్ట్కి నేను టైలరింగ్ కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. అంటే బేసిక్గా 1 మంత్ అయితే వెళ్ళాను బయటికి. కాకపోతే మోడల్స్ కానీ ఎలా కుట్టాలి ఏంటి అనేది మొత్తం అయితే యూట్యూబ్లో నేర్చుకున్నాను. యూట్యూబ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగానే ఉడకబెట్టుకున్న గోంగూర అయితే వేసుకుంటున్నాను. నాకైతే గోంగూర సరిగ్గా మెదపడం రాదనమాట. అయితే ఏం చేశానంటే మిక్సీ జార్లో వేసేసి ఒక్క తిప్పానమాట. తిప్పితే మంచిగా స్మాష్ లాగా అయిపోయింది. మా ఇంట్లో ఆకులాగా ఉంటే కూడా తినరనమాట. అందుకనే ఒకసారి మిక్సీ వేసేసి ఆ గోంగూర అయితే ఇలా రొయ్యల్లో వేసేసాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే రొయ్యలు అలాగే గోంగూర దాని పులుపు పట్టాలి కదా, అంటే మంచిగా ఉప్పు కారం పట్టాలి కాబట్టి వాటర్ వేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లోనే అనమాట కొంచెం వాటర్ వేసేసి ఇంకా మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇటువైపు అయితే పిల్లల కోసం నేను దోశలు వేస్తున్నాను. ఒకవైపు పొద్దున్నే స్కూల్ కదండి, వాళ్ళకి ఒకవైపు క్యారేజీ కట్టాలి, ఒకవైపు వచ్చేసేమో ఇంకా టిఫిన్ వేయాలన్నమాట. ఇంకా ముందుగానే రుబ్బు పెట్టుకున్నానండి ముందు రోజేని. ఇంకా దాంట్లో అయితే ఉప్పు కలిపేసేసి అదేనండి పింక్ సాల్ట్ వాడతాం కదా, అది కలిపేసేసి ఇప్పుడైతే దోశలు వేసేస్తున్నాను. ఈరోజు దోశల్లోకి నేను చట్నీ ఏం చేయలేదన్నమాట. ఇంకా ఎలా చేస్తానో చూడండి. మా పిల్లలకి నెయ్యి వేసిన దోశలు అంటే బాగా ఇష్టము. నెయ్యి బాగా యూజ్ చేస్తాను. అలాగే కొబ్బరి కారం అనమాట దానిపైన వేసేసాను అనుకోండి, నెయ్యి వేసేసి చక్కగా తినేస్తారు పిల్లలు. నెయ్యి అయితే కరగబెట్టాలి, కాకపోతే టైం లేక నేను ఇంకా నెయ్యినైతే ఇలాగా దోశ వేసిన తర్వాత చుట్టూ అట్టుకైతే రాసేస్తున్నాను. ఇంకా ఆ వేడికైతే నెయ్యి అయితే మంచిగా కరిగిపోతుంది. ఆ కరిగిన తర్వాత ఇంకొకసారి ఆయిల్తో కూడా వేస్తానండి, కాకపోతే ఈరోజైతే నెయ్యితో అయితే వేస్తున్నాను. అటువైపు అయితే కర్రీ కలుపుతున్నాను. కూర అయితే ఉడుకుతుంది కదా, రొయ్యలు గోంగూర కలుపుతూనే ఉన్నా. ఇటువైపు అయితే దోశలు వేస్తున్నాను అనమాట. దోశలు వేసిన రోజు నాకు ఇంకా వాళ్ళు తింటూ ఉంటారు, నేనైతే దోశలు వేస్తూ ఉంటాను అనమాట. వాళ్ళు వెళ్ళే టైంకి క్యారేజ్ చక్కగా ఇచ్చేవాళ్ళు కదా, ఒక ½ అవర్ ముందే అయితే టిఫిన్ అయితే వేసేస్తాను. ఇంకా ఒక్కొక్కరికి పిల్లలకి ఎవరు రెడీ అయితే వాళ్ళు త్వరగా ఇచ్చేస్తాను అనమాట. ప్లేట్లో పెట్టేసి దాంట్లో అయితే కొంచెం కొబ్బరి కారం అలాదేనండి కొబ్బరి పొడి అనమాట, అలాగే దానిపైన నెయ్యి వేసేసి ఇస్తాను అనుకోండి, చక్కగా తినేస్తారు పిల్లలు. ఇంకా మిగతా దోశలు కూడా వేస్తున్నాను అనమాట. ఇంకా ఒకరి తర్వాత ఒకరికి ఫస్ట్ సాయి కానీ జావు కానీ తీసుకున్నారు అనుకో, ఒక్కొక్క దోశ తింటారు. నచ్చింది అనుకోండి ఇంకొక దోశ వేయమంటారు. ఇంకా అలాగే మా బావకు కూడా అనమాట దోశలు వేసి ఆయన తింటూ ఉంటే నేను వేస్తూ ఉంటాను. బావకేమో బాగా పేపర్ లాగా ఉండాలన్నమాట దోశలు, అంత పలుచగా రావాలి, కరకరలాడాలి. మా జావు ఒకసారి ఏమో కరకరలాడవాలంటది, ఒక్కొక్కసారి మెత్తగా ఉండాలంటది. అదైతే కొబ్బరి కారం కొంచెం తక్కువ వేయమంటుంది అనమాట. సాయి అయితే ఫుల్గా వేయమంటాడు కొబ్బరి కారము. ఇంకా అలాగే నెయ్యి కూడా వేసేసి ఇంకా అన్నీ అయితే దోశలు అయితే వేసేసాను. దోశలు అయిపోయినాయి కదా అని చెప్పి స్టవ్ అయితే ఆపేసాను. మళ్ళీ మా సాయి వచ్చి అమ్మ నాకు ఒక దోశ ఇవ్వ బాగున్నాయి అన్నాడు. ముందే అడుగుతాను అనమాట వాళ్ళకి, నాన్న దోశ చాలా ఇంకొకటి వేయినా అని అడుగుతాను, అప్పుడు వద్దంటారు. అదే ఆపేసిన తర్వాత పెనం చల్లారిపోయింది కదా, అప్పుడు అడుగుతారనమాట. మళ్ళీ వాళ్ళు అడిగిన తర్వాత తప్పిద్దా మళ్ళీ దోశలు వేసి ఇచ్చానమాట. ఇంతలోగా కూర కూడా అయిపోయింది. ఇంకా అలాగే బాక్సులు కూడా పెట్టేశాను అనమాట. మీరు కావాల్స్తే లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి, నా దగ్గర లేదనమాట, అందుకే కొత్తిమీర అయితే వేయలేదు. ఇంకా మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే బాగుంటుందని చెప్పి ఏమీ వేయలేదు. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా అలాగే అత్తమ్మకి టిఫిన్ వేసి నేను టిఫిన్ వేసుకొని తినేసామన్నమాట. ఇప్పుడైతే అత్తమ్మ కోసం గుమ్మడికాయ టమాటా కూర అయితే చేస్తున్నాను. మన గార్డెన్లో గుమ్మడికాయలు వచ్చాయి కదా, అవే అనమాట. అత్తమ్మ అప్పుడు ఊరు వెళ్ళినప్పుడు లేరనమాట అప్పుడు వండేటప్పుడు, అందుకే అత్తమ్మకి అయితే ఉంచానమాట గుమ్మడికాయ. ఇంకా అలాగే ఈరోజు అయితే గుమ్మడికాయ టమాటా చెయ్యమ్మా అంటే చేస్తున్నాను. కుక్కర్లో అయితే స్వీట్గా అయిపోద్ది కదా, అందుకని అనమాట. ఏం లేదండి, తాలింపులోనే కొంచెం ఆవాలు, ఆవిడైతే కారం తినరు కాబట్టి ఆవాలు జీలకర్ర వేసేసి ఉల్లిపాయలు వేయించిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు టమాటా ముక్కలు ఉప్పు పసుపు వేసేసి మంచిగా కలిపేసి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేశాను. ఇంకా అది విజిల్ వచ్చేలాగా ఎంతలోగా స్టవ్ తుడుచుకోవడం అని గిన్నెలు కడగడం అని ఇలాంటి పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు ఊరెళ్ళేది ఉంది కదా, ఇంకా అలాగే మిషన్ పని ఉంది కొంచెము, అందుకని త్వరగా ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే కిందకు వచ్చి మిషన్ పని కూడా అయిపోయిందనమాట. ఇంకా మిషన్ కూడా మొత్తము ఎక్కడక్కడ క్లీన్ చేసేసుకొని ఇంకా దుమ్ము పట్టకంటే ఇలా క్లాత్తో కప్పేసాను అనమాట మిషన్లన్నిటికీ. ఎందుకంటే నేను వచ్చేసరికి మళ్ళీ ఒక 3 days అవుతుంది. ఇంకా అలాగే వచ్చిన తర్వాత ఎప్పుడు కొడతానో తెలియదు కదా, అందుకని అవన్నీ మిషన్లన్నీ క్లీన్గా పెట్టుకున్నాను. అప్పటికి టైం అయితే 2:30 ఇలా అయిపోయిందనమాట. ఇంక నేను పైకి వచ్చి ఇంకా లగేజ్ అయితే సర్దుకుంటున్నాను.
ఫస్ట్ టైం అనమాట మా పెళ్ళైనాక 12 ఏళ్ళ తర్వాత నేను ఒక్కదాన్ని ఊరు వెళ్తున్నాను. నాకు ఒక్కదాన్ని వెళ్తానంటే ఏదోలా ఉందనమాట. ఇంకా మా బావని రిక్వెస్ట్ చేసి పాపను కూడా తీసుకెళ్తానని చెప్పాను. సర్లే నువ్వు ఒక్కదానివే కదా అని చెప్పి తీసుకెళ్ళమని చెప్పారు. దానికి కూడా తీసుకెళ్ళను అనుకున్నాను. ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి పిల్లల్ని వదిలేసి అత్తమ్మ దగ్గర వదిలేసి నేను ఒక్కదాన్ని వెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా తను కూడా తోడైందనమాట. కొంచెం ధైర్యం వచ్చింది. అంటే ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఏదో రకంగా మనసు అనమాట ఏదోలాగా ఉంది. ఒక్కదాన్ని వెళ్తున్నాను, ఎలా వెళ్తాను ఏంటనేసి. మొత్తానికైతే జాగు పాప నేనిద్దరం కలిసి ఊరైతే వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడైతే నేను లగేజ్ అయితే సర్దుకుంటున్నాను. పాపవి నావి ఇద్దరు పెట్టేసాను అనమాట. 3 డేస్కి సరిపడా బట్టలు పెట్టుకుంటున్నాము. ఇప్పుడైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడైతే అమ్మ వాళ్ళకి బట్టలు పెట్టాలి. అందుకని ఇంకా అమ్మకి శారీ అలాగే తీసుకున్నాను అనమాట. అన్నీ హడావుడి అనమాట. ముందు రోజు వెళ్ళి శారీ తీసుకొచ్చాను. మంగళగిరి ఇది కాటన్ బాగుంటుంది శారీస్ అయితే. నేను ఎక్కువ రమాలోనే తీసుకొస్తాను అనమాట, చాలా బాగుంటాయి. అలాగే నాన్నకు కూడా బట్టలు పెట్టాలన్నమాట, అవి కూడా పెట్టేశాను. ఇంకా హ్యాండ్ బ్యాగ్లో కావాల్సినవన్నీ ముందేనే పెట్టుకున్నాను. జాగు పాప కూడా ఊరు వస్తుంది కాబట్టి తన డ్రెస్సులు కూడా పెట్టేశాను అనమాట. ఇంకా అలాగే మాకు లగేజ్ సర్దిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళేది ఉందన్నమాట. నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు మా పాప అయితే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుందని. ఇంక ఈరోజు అయితే క్లాస్ కూడా ఉంది, వెళ్ళొచ్చామన్నమాట. ఇంకొచ్చేటప్పుడు ఇంకా అత్తమ్మ వంట చేస్తారు కదా, బెండకాయలు ఇవన్నీ మాకు తోట దగ్గరలో ఉంటాయి కదా, మా ఇంటి దగ్గరలో సొరకాయలు కాకరకాయలు అన్నీ అమ్ముతారన్నమాట వాళ్ళు. ఇంకా బెండకాయలు సొరకాయలు అయితే తీసుకున్నాను, చాలా లేతగా ఉన్నాయని చెప్పేసి. ఇంకా అలాగే ఇంట్లో అయితే క్యాబేజీ కూడా ఉందన్నమాట. అంటే ఏదో కర్రీ చేయొచ్చులని 2 డేస్కే కదా. ఆల్రెడీ ఈరోజు అయితే రొయ్యల కూర చేశాను కాబట్టి ఇంక ఈ రోజుతో లేదు, ఇంకా 2 డేస్ చేయాల్సి వస్తుంది అనమాట అత్తమ్మ. ఇంకా పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయని చూపిస్తున్నాను అనమాట. ఇంతలోగా అయితే కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను. మేము జర్నీ చేస్తున్నాం కాబట్టి పెరుగన్నం అయితే తిన్నాము. ఇంక మేము కూడా రెడీ అయిపోయాము. 9:30 అవుతుందనమాట. ఇంకా మా బావ అయితే షెడ్ నుండి రాలేదు, ఇంకా ఫోన్ చేస్తే వచ్చేసానని చెప్పారు. ఆయన త్వరగా స్నానం చేసి భోజనం చేసేసి ఇంకా మమ్మల్ని అయితే డ్రాప్ చేస్తారు. ఇప్పుడు సాయి మొహం చూడండి ఎంత దీనంగా ఉందో, వాడైతే పాపం అడగలేక అనమాట ఏడిపు మొహంలాగా వచ్చేసింది. కానీ అమ్మ ఎప్పుడు వస్తారు, త్వరగా వచ్చేస్తారా, బాయ్ అమ్మ అని చెప్తున్నాడు. ఫస్ట్ టైం అనమాట సాయిని వదిలిపెట్టి వెళ్ళడము. ఇంటి దగ్గర నుండి బస్ స్టాండ్కి వచ్చామో లేదో ఇంకా బస్సు అయితే వచ్చింది. ఇంకా మేమైతే బస్సు ఎక్కిపోయాము. ఇప్పుడైతే రామర్పాడు దగ్గర అయితే ఆగిందనమాట. ఎందుకంటే పాసింజర్లు ఎక్కుతారు కదా, ఇంకా అలాగే లగేజ్ ప్యాకింగ్ అని ఇవన్నీ ఉంటాయి. ఇంక మేము ఎక్కిన తర్వాత నైట్ కదా, ఇంకా వీడియో ఏమీ తీయలేదనమాట, నిద్రపోయాము. ఇంకా మార్నింగ్ లేచామన్నమాట. ఇంకా 7:30కి ఇలా లేచాము. మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఇద్దరు లేచాము. 7:30 అయింది. నాకైతే బస్ జర్నీ కంటే ట్రైన్ జర్నీయే బాగా ఇష్టము. ఎందుకంటే వాష్రూమ్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు 7:30 అవుతుంది కదా, లేచిన తర్వాత వాష్రూమ్స్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది డే టైం కాబట్టి. అదే నైట్ టైం అయితే వీళ్ళు 11ంటికి ఒకసారి, ఏకుజామున 4ంటికి ఒకసారి అయితే బస్సు అయితే ఆపారు. మధ్యలో ఎవరైనా ఆపమంటే ఆపుతారేమోలే కానీ ఇంకా చెప్తున్నాను అనమాట, అలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇంకా పిల్లలతో వెళ్తే కొంచెం నాకైతే ట్రైన్ జర్నీ బెటర్ అనుకుంటాను. ఇంక ఇగోండి మేమైతే బుక్ చేయించుకుంది ఏసీది అనమాట. మేము ఎందుకంటే లాస్ట్ టైం పండగకి వెళ్ళేటప్పుడు మేము బుక్ చేసుకున్న అవ్వలేదు కాబట్టి మేము ఈసారి బస్కి అయితే బుక్ చేయించుకున్నాను. విజయవాడలో అయితే నైట్ 10కి ఎక్కాము బస్సు. ఇప్పుడు నర్సన్పేటలో అయితే ఆగింది. ఇంక ఇక్కడ నుండి పలాసకి 1 అవర్ జర్నీ అనమాట. మళ్ళీ 10కి దిగుతాము అంటే 12 అవర్స్ జర్నీ. అక్కడ నుండి ఇంకొక 1 అవర్ జర్నీ అనమాట అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి. ఇప్పుడైతే బస్సు అయితే మూవ్ అయిపోతుంది. నర్సన్పేటలో ఆగిందనమాట ఇప్పుడు బస్సు. లగేజ్లో ఉంటాయి కదా, అవి దించుతున్నారు. మేమైతే ఎప్పుడైనా కేవీఆర్కి ఎక్కువ వెళ్తామన్నమాట. ఇది ఫస్ట్ టైం అనమాట పద్మావతికి వెళ్ళడము. అలాగే ఇదైతే ఇంకా బస్సు ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అలాగే నేను ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఎడిటింగ్ కూడా చేసుకుంటున్నాను. కొన్ని వీడియోస్ అయితే అన్నీ కుదరవు కానీ కొన్ని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మా జాగు అయితే ఇక్కడ చాలా నవ్వుకుంటుంది. ఏంటంటే ఏసీ అనమాట. మేము నైటు మా బావ ఫోన్ చేసి అడిగారన్నమాట ఏసీ బాగానే వస్తుందా అనేసి. అంటే పర్లేదు అన్నాను అనమాట. పర్లేదేంటి, ఏసీ బుక్ చేస్తే పర్లేదు అంటున్నావు ఏంటి అన్నారనమాట. నైట్ టైం తెలియదు అనమాట, అది ఓపెన్ చేస్తే గాలి వస్తుందని విషయము, అదే కూలింగ్ వస్తుందని విషయము. ఇంకా మీకు ఈ సైడ్ చూపిస్తున్నాను చూడండి, అదే ఏసీ అక్కడ గాలి వస్తుందేమో అనుకుంటున్నాను. అక్కడైతే చల్లగా ఉంది.
ఇది వచ్చేసరికి ఎదురుగా కూర్చునే సీట్లు ఉన్నాయి కదా, ఆ సిట్టింగ్కి ఎదురుగా అనమాట గాలి, అంటే వాళ్ళకి ఏసీ ఏ విధంగా వెళ్తుంది. మేము అలా అనుకుంటున్నాం అనమాట. కర్టన్స్ కూడా కప్పుతున్నాము ఏసీ కూల్ అవుతుందని. చల్లగానే ఉంది బస్ అంతా, కాకపోతే మా బావ చెప్పినంత అయితే నాకు అనిపించలేదు. తీరా చూసాక మా జాగు అనమాట ఏంటి అని చెప్పేసి ఓపెన్ చేసింది అనమాట. అమ్మ చల్లగాలి వస్తుంది అంటుందన్నమాట. అంటే ఇది నైట్ మనం ఓపెన్ చేసుకోవాలా, చేయలేదనే విషయం అర్థమైంది. చీకట్లో ఏం తెలియలేదనమాట. అంతేలే కొన్ని ఇప్పుడు అన్నీ చూస్తుంటే అది మడత పెట్టే తల్లి. ఇప్పుడైతే ఆన్ చేసుకుంటున్నాం. ఇలా ఉండేది ఇలా ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్ చేసుకుంటున్నాం. రెండు వైపులు. మా అమ్మాయి అయితే నైట్ అంతా ఏసీ మనకి రాలేదు కదమ్మా, ఇప్పుడు వేసుకుందాం అని చెప్పి ఎగొండి ఫుల్ చలికి దుప్పటి కప్పేసుకుంటుంది అనమాట. ఇంకా అలా ఉందన్నమాట. కొన్ని సార్లు ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు పలాస దగ్గరలోకి అయితే వచ్చాము. ఇంకా ఇగోండి పచ్చని పొలాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో, కొండలు. మా ఏరియా చూడపోతే చూడండి, ఎక్కువ పంట పొలాలు ఉంటాయి, అలాగే కొండలు కూడా దగ్గరగా ఉంటాయి అన్నమాట. పలాస అయితే వచ్చామండి. బస్ దిగే టైంకి మేము చూసామన్నమాట. కటన్లు వేసుకున్నాం కదా, తీరా చూసేసరికి బస్సులు ఎవరూ లేరనమాట మేము తప్పితే. అంటే శ్రీకాకుళంలో మ్యాక్సిమం దిగిపోయారు. అంటే కొంతమంది శ్రీకాకుళం నుండి ఇంకా లోకల్ వాళ్ళు ఎక్కుతారనమాట. అంటే అక్కడ పలాస వరకు, టెక్కల వరకు అలా ఎక్కే వాళ్ళు ఉంటారనమాట. ఇంకా అలాగే ఇగోండి మేము వచ్చిన బస్సు ఇదే అనమాట. మేము కూడా బస్సు దిగిపోయాము. ఇంకా బస్సులో ఎక్కువ లగేజ్ ఉంటుంది అనమాట. ఇలాగా అవన్నీ దించుతున్నారనమాట. మొత్తానికి అయితే పలాసలో దిగిపోయామండి. అమ్మాళ్ళ ఇంటికి ఇక్కడ నుండి 1 అవర్ అనమాట జర్నీ. ఇంకా ఎలా వెళ్తాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేము ఊరు ఎందుకు వచ్చాము కూడా ఆ వీడియోలో చెప్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.